టు ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ 2000+. హాయ్ హలో అండ్ వెల్కమ్ టు ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ ఫాదర్స్ డే స్పెషల్. Good morning, dear. Aki, Daddy, both are friends. ఈ రోజు ఫాదర్స్ అందరూ ఫుల్ యాక్టివ్ గా ఉన్నారు. పిల్లలే మా నాన్నలకి వాళ్ళు ఏమైంది అని ఆలోచిస్తున్నారు. నాన్నలందరూ ఎప్పుడు చాలా సీరియస్ గా ఉంటారు కదా, అందులోనూ అమ్మ కంట్రోల్లో ఉంటారు. ఇవాళ ఏమిటి నాన్నలు కొంచెం కంట్రోల్ తప్పారు అన్నట్టు చూస్తూ ఉన్నారు అందరూ. హాయ్ నాన్నలు, హ్యాపీ ఫాదర్స్ డే. హ్యాపీ ఫాదర్స్ డే. హ్యాపీ ఫాదర్స్ డే. ఏంటో మనకి ఇండియాలో ప్రతిరోజు ఫాదర్స్ డే, ప్రతిరోజు మదర్స్ డేనే. కానీ ఏంటంటే వెస్టర్న్ కల్చర్ లో వాళ్ళు కొంత ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళ ఫాదర్స్ కి మదర్స్ కి చాలా దూరం అయిపోతూ ఉంటారనమాట. టీనేజ్ వచ్చిన తర్వాత ఎస్పెషలీ వాళ్ళ ఎడ్యుకేషన్ వాళ్ళది, వాళ్ళ బతుకులు వాళ్ళది, వాళ్ళ బాయ్ ఫ్రెండ్లు వాళ్ళది, అలా వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి వాళ్ళ అమ్మా నాన్నల్ని మర్చిపోకుండా ఉండడం కోసం అని ఒక ఫాదర్స్ డేని ఒక మదర్స్ డేని కనిపెట్టారు. మనం ఏం చేస్తాం, వాళ్ళు ఏం కనిపెడితే దాన్ని మనం ఫాలో అయిపోతూ ఉంటాం. కాబట్టి యథా ప్రకారంగా వాళ్ళు ఏం కనిపెట్టారో మనం దాన్ని ఫాలో అవుతున్నాం. సో నన్ను అడిగితే ప్రతిరోజు మనకి మాత్రం అమ్మల దినోత్సవం, నాన్నల దినోత్సవమే. రేపు ఫాదర్స్ డే, రేపు ఫాదర్స్ డే రోజున స్టార్ మహిళ లేదు కాబట్టి ఈ రోజు మనం ఫాదర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాము. Good morning, dear. Aki, Daddy, both are friends. సో పిల్లలు చెప్పండి మీ ఫాదర్స్ కి ఫాదర్స్ డే. ఓకే, సో మీ పరిచయం అండి. నేను వెంకటేశ్వర్లు అండి. నేను వర్కింగ్ శాస్త్రవేత్త ఇన్ డిఆర్డిఎల్. ఓకే, ఐఎమ్ వర్కింగ్ మిసైల్ డెవలప్మెంట్ కాంప్లెక్స్. వావ్, సూపర్ సార్. థ్యాంక్ యూ. వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ ఇన్ స్టార్ మహిళ. పాప నీ పేరు ఏంటన్నా? నా పేరు తేజస్వి. నేను 4th క్లాస్ చదువుతున్నాను. మా స్కూల్ పేరు దిల్సుఖ్ నగర్ పబ్లిక్ స్కూల్. నువ్వు కూడా నాన్నలాగా సైంటిస్ట్ అవుతావా? ఏమవుతావు మరి? టీచర్. టీచర్ అవుతావా? ఓకే, అంటే సైంటిస్ట్ ని కూడా తయారు చేసేది టీచరే కదా. మంచి ఆలోచన. గుడ్. మీరండి? నేను కిషోర్, ఆ పేరు కిషోర్. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? నేను బిజినెస్ చేస్తుంటాను. స్కూల్ యూనిఫామ్ ఇస్తాను పిల్లలకి. ఓ ఓకే ఓకే. నీ పేరు? నా పేరు ఉన్నతి. నేను 3rd క్లాస్ చదువుతున్నాను. నా స్కూల్ పేరు లిటిల్ ఫ్లవర్ స్కూల్. ఓకే, నువ్వేమవుతావు పెద్దగా అయిన తర్వాత? IAS ఆఫీసర్. అబ్బో, అసలు ఆ మాత్రం తెలియడం ఆ ఏజ్ లో గొప్ప విషయం. ఓకే, మీరు సార్? నా పేరు జలంధర్ రెడ్డి. నేను సబ్ ఇన్స్పెక్టర్ హైదరాబాద్ సిటీ పోలీస్ లో పనిచేస్తున్నాను. సబ్ ఇన్స్పెక్టర్, ఓకే సూపర్. ఇవాళ డిఫరెంట్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారనమాట. వెరీ గుడ్. ఓకే, పాప నీ పేరు నాన్న? నా పేరు హిమతేజ. నేను 6th క్లాస్ శ్రీ చైతన్య స్కూల్లో చదువుతున్నాను. నువ్వు కూడా పోలీస్ అవుతావా మరి? IAS ఆఫీసర్. IAS ఆఫీసర్. ఇదిగో నీకు ఆల్రెడీ కాంపిటీషన్ ఇక్కడ రెడీగా ఉంది. మీరండి, బాగా డాన్స్ చేశారు మీరు. డెఫినెట్లీ మీరు కొరియోగ్రాఫర్. యా కరెక్ట్. కరెక్ట్, గెస్ చేసేసాను. కొరియోగ్రాఫర్. యా, మై నేమ్ ఇస్ రాజు. నేను కొరియోగ్రాఫర్ గా ఉన్నాను. మూవీస్ ఏమైనా చేశారండి? మూవీస్ చేశాను. ఒకటి శ్రీ మణికంఠ మహిమలు అని చెప్పి ఒక న్యూ మూవీ రీసెంట్ గా అది రిలీజ్ అయింది. ఓకే, ఇంకోటి అప్కమింగ్ నెక్స్ట్ ఒకటి 6 సాంగ్స్ చేస్తున్నా వేరే మూవీలో. ఓకే, నీ పేరు నాన్న? నా పేరు ఏంజల్. నేను 3rd క్లాస్ చదువుతున్నాను. నా స్కూల్ పేరు SRDG స్కూల్. సో నువ్వు కూడా పెద్దగా అయిన తర్వాత కొరియోగ్రాఫర్ అవుతావా? మరి ఏమవుతావు? డాక్టర్. డాక్టర్. ఇక్కడ అమ్మాయిలు మాత్రం నాకు విభిన్నంగా అనిపించారు. ఒక్కళ్ళు కూడా వాళ్ళ నాన్నల వృత్తిని ఎంచుకోలేదు. ఎందుకో చాలా డిఫరెంట్ గా ఉన్నారు. ఓకే, మీ అందరికి 10 పాయింట్స్ ఇచ్చేస్తున్నాను. ఓకే, ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళలో మన మొట్టమొదటి రౌండ్. రెడీ రెడీ 1 2 3. రెడీ రెడీ 1 2 3. ఓకే, సో ఇవాళ ఫాదర్స్ మీరు ఆడుతున్నారు. ఫాదర్స్ డే సెలబ్రేషన్ అంటే ఫాదర్స్ కూడా ఏమైనా ఆటలు ఉండాలి కదా. ఎప్పుడు చూసినా మీకు దొంగల్ని పట్టుకునేటువంటి ఆటే ఉంటుంది కదా సార్. కదండి, మీరేమో ఈ మిసైల్ గురించి ఆలోచించే ఆటే ఉంటుంది. బంతులు అవి ఆడి ఎన్ని రోజులు అయిపోయింది చెప్పండి. ఎప్పుడు మీ చిన్నతనంలో ఆడారు మీరు ఇట్లాంటి బంతులన్నీ. అందుకే ఇవాళ మీతో మేము ఈ ఆట ఆడిద్దాం అనుకుంటున్నాం, మీకు అభ్యంతరం లేకపోతే. రెడీ సార్, స్టార్ట్.
అంతే. ఈయన ఇది అయిపోయి ఇది అయిపోయి ఇది కూడా అవుతుంది కదా సార్. ఇప్పుడు మీరు ఫస్ట్ రో నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. ఓకే, సో మీరు రెడీగా ఉండండి సార్. అక్కడ వెళ్ళండి సార్, వెళ్ళండి. ఆ రెడ్ దగ్గర ఉండండి సార్ రెడీగా. అప్పుడే కదా సార్ నేను చెప్తాను. అక్కడికి వెళ్ళి చెప్పు. అక్కడికి వెళ్ళి ఒక 2 బంతులు స్టాప్ అన్న తర్వాత వేసారు, అది వెనక్కి వేసారా సార్? ఓకే, సో చూద్దామా ఎన్ని పాయింట్లు వచ్చాయో. పాయింట్లు మీకండి ఈసారి జలంధర్ గారు అండ్ హిమతేజ. 9, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26 పాయింట్లు వచ్చాయి మీకు. ఓకే, రెడీ 1. ఒక్కొక్కసారి ఒక్కొక్కటే సార్. 1, 2, 3 గో. సార్ అక్కడ ఒక 2 పాయింట్. సార్ 3 వరుసలు అయ్యాక వేయండి సార్. గో 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 గో. స్టాప్. మీరేంటి సార్ ఆపేశారు? ఈయనేమో మిసైల్ ని కనిపెట్టే స్పీడ్ తో ఆడుతున్నారు, మీరేమో మధ్యలో దొంగలను వదిలేశారు. ఓకే చూద్దాం ఇప్పుడు వెంకటేశ్వర్లు గారు అండ్ తేజస్వినికి ఎన్ని పాయింట్లు వచ్చాయి. 9, 18, 27 పాయింట్లు వచ్చాయి మీకు. 27. రెడీ 1, 2, 3 గో. అమ్మో వామ్మో. అక్కడ ఉండిపోయింది. స్టాప్. అక్కడి నుంచి సార్ స్టాప్. ఒక 5 బంతులు వెనక్కేయండి సార్. ఈయన ఒకసారికి 3 వేశారు, ఇంకోసారి 2 వేశారు, 4, 5, 6 డబుల్ వేశారు. మీరేంటంటే మధ్యలో నా గుడ్లు పొడిచే ప్రయత్నం చేశారు. నా కనగుడ్లు కొంచెం ఉంటే పోయేది. పూర్తి చేద్దామని టాస్క్ పూర్తి చేయడం కరెక్టే, ఇక్కడ వదిలేసి ఇక్కడి నుంచి ఆడడం మొదలెడుతున్నారు మళ్ళీ ఈయన. 9, 10, 11, 12, 13, 14, 15, 16. రాజు మిస్టర్ కిషోర్ గారు బాగా తగ్గించేశారు పాయింట్లు. 16 పాయింట్లే వచ్చేలా చేశారు మీకు. ఓకే రెడీ 1, 2, 3 గో. ఇట్లా సార్ ఒకటే ఒకసారి ఒకటే. ఎంతైనా బిజినెస్ మైండ్, తొందరగా డబ్బులు సంపాదించాలని. స్టాప్. 3 వెనక్కేసాయి. అండ్ మీరు ఒకసారి 2 వేశారు, సో ఆ 2 తీసేస్తున్నా. రాజు ఎస్ బాగా తగ్గించారు. 9, 10, 11, 12, 13, 14, 15, 16 సేమ్ టు సేమ్ అబ్బా. సేమ్ స్కోర్లు ఇచ్చుకున్నారు ఇద్దరికి. ఓకే సో ఈ రౌండ్ ఫినిష్ అయింది. స్కోర్స్ చూద్దాము. ఉమెన్స్ ఆర్లిక్ స్టార్ మేళలో మన నెక్స్ట్ రౌండ్ సినిమా చూపిస్తా భామ.
ఓకే, సో మన ఫస్ట్ సెలబ్రిటీ ఎవరో చూద్దాము. పవన్ కళ్యాణ్ పక్కన పిక్చర్స్. వెంకటేశ్వర్లు గారు తేజస్వి నొక్కారు బజరు. అత్తారింటికి దారి. మీరు అత్తారింటికి దారేది అన్నారు, చూద్దాం కరెక్టా కాదా. రాంగ్ ఆన్సర్. అత్తారింటికి దారేదిలో పార్వతి మెల్టన్ లేదు కాదు. సార్. సో -6. ఏంటో తెలుసా? ఏంటి? జల్సా. జల్సా. सारी गम पद निस्सा और खरो खरो जरा जलसा जलसा हसानी दपा मगरेसा और खरो खरो जरा जलसा जलसा తేజస్వి పోయింది కదా, నువ్వైనా చెప్పాల్సింది కదా నాన్నకి. నాకు రాదు. నీకు రాదా? డాడీ చెప్పకుండా వచ్చేసారు. అవునా? మీరు సినిమాలకు వెళ్తుంటారండి? తీసుకెళ్తూ ఉంటారా? తీసుకెళ్ళి సంవత్సరానికి ఎన్ని? వీక్లీ వన్స్. వీక్లీ వన్స్. అబ్బా, గుడ్ డాడీ. గుడ్ డాడీ. సాటర్డే సెకండ్ షో, దట్ ఈస్ ఫిక్స్డ్. సూపర్. ఓకే, నెక్స్ట్ సెలబ్రిటీ కమలిని ముఖర్జీ పక్కన పిక్చర్స్. రాజు అండ్ ఆత్విక. గోపిక గోదావరి. గోపిక గోదావరి కరెక్టా కదా చూద్దాం. యాక్చువల్లీ మేము అనుకొని పెట్టింది గోదావరినండి. మీరు చాలా ఎక్కువ ఆలోచించి గోపికల్ని కూడా తీసుకొని వచ్చారు మీరు. ఉత్తి గోదావరి చెప్పినా కూడా మేము ఇచ్చుండే వాళ్ళం, కానీ మీరు అలా చెప్పడం వల్ల ఇది కూడా ఇవ్వాల్సి వచ్చింది. తీసుకోండి 6. ఓకే, సో నెక్స్ట్ సెలబ్రిటీ నయనతార పక్కన పిక్చర్స్. జలంధర్ గారు చెప్పండి. శ్రీరామరాజ్యం. శ్రీరామరాజ్యం కరెక్టా కదా చూద్దాం. సినిమాలో వాల్మీకి పాత్రలో కనిపించారు నాగేశ్వరరావు గారు, సీత పాత్రలో నయనతార. సార్, పోలీసు లైఫ్ చాలా టెన్షన్ గా ఉంటుంది కదా, మరి పిల్లల కోసం మీరు ఏమాత్రం టైం డెడికేట్ చేయగలుగుతారు? వాస్తవానికి పోలీస్ శాఖలో అంటే ఎస్పెషల్లీ హైదరాబాద్ సిటీలో టఫ్ గానే ఉంటుంది జాబ్. టఫ్ గా ఉంటుంది కదా, ఏదో ఒక బిజీ, ఏదో ఒక బందోబస్తు. అవును. మోర్ ఓవర్ నేను చేసేది ఏంటంటే టాస్క్ ఫోర్స్ హైదరాబాద్ కు హార్ట్ లాంటిది. అపెక్స్ ఫోర్స్ ఇన్ హైదరాబాద్ సిటీ, ఇట్ ఇస్ డైరెక్ట్ అండర్ కంట్రోల్ ది కమిషనర్ టాస్క్ ఫోర్స్. ఈ మేజర్, ఈ
యాంటీ సోషల్ ఎలిమెంట్స్ సంబంధించి కానీ రౌడీ కర్బ్ యాక్టివిటీస్ కర్బ్ చేయడం కానీ ఓకే ఈ డ్రగ్స్ కేసు కానీ ఇవన్నీ మేమే అంతా ఉంటుంది. మరి ఎట్లా ఫ్యామిలీకి? ఇక ఉన్న టైంలో మనం వాళ్ళకి ఫ్యామిలీకి టైం ఇవ్వడం. మీకు కూడా ఈ సాఫ్ట్వేర్ లాగా సాటర్డే సండేస్ ఆఫ్ ఉంటుందండి? నో 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 ఎట్ ఎనీ కాస్ట్ లేదు కదండి. నో సండే నో. మనం అంతా ఒకటే రకంగా పనిచేస్తున్నాం అసలు. రౌండ్ ది క్లాక్. సో ఉండే టైము ప్రయారిటీ బేసిస్ మీద చూసుకోవడమే. డాక్టర్స్ కి అలాగే పోలీస్ వాళ్ళకి కొంచెం కష్టమే పాపం టైం మేనేజ్మెంట్. అయినా సరే పాపం నాన్న బయట తీసుకెళ్తూ ఉంటారు కదా నాన్న. తీసుకెళ్తారు. అది దట్ ఈస్ నాన్నస్. ఓకే నెక్స్ట్ సెలబ్రిటీ ప్రభాస్. పక్కన పిక్చర్స్. రాజు. వర్షం. వర్షం కరెక్టా కాదా చూద్దాం. ఎలా చెప్పారు వర్షం అని? వర్షం అంటే ఈ వర్షం సాక్షిగా ఒకటి సాంగ్ ఉంది. ఉంది. సో అది చాలా హిట్ సాంగ్. అది చాలా hit చాలా song. ఇష్టం. So, ఓర్గల్ టెంపుల్. అది చెప్పండి. వరంగల్లోని 1000 స్తంభాల గుడి. తీసుకోండి 6 పాయింట్లు. నెక్స్ట్ సెలబ్రిటీ సునీల్. పక్కన పిక్చర్స్. వెంకటేశ్వర్లు గారు. మర్యాదరామన్. మర్యాద రామన్ అంట. కరెక్టా కాదా చూద్దామా. కరెక్ట్ ఆన్సర్. ఎలా చెప్పారు సార్? ఈ సాంగ్ లో చాలా స్పెషల్ గా తీశారు దీన్ని. ఏంటది స్పెషల్ గా ఏం తీశారు సాంగ్ లో? ఈ సాంగ్ ట్రైన్ లో మన రాజమౌళి గారు షూట్ చేసేటప్పుడు ఈ ట్రైన్ సెట్ చేశారండి. దాన్ని సెపరేట్ గా చూపించారు టీవీలో. ఓహో ఓకే. ఆ పాట ఏంటో నేను నైట్ లో తెలుసుకోవాలి. లైటింగ్స్ అనేవి చాలా అద్భుతంగా ఉంటాయి. ఏదో ఒకసారి ఆ పాట ఏంటో పాడండి. పాట నాన్న ఏ పాట బాగా పాడతారమ్మా? ఏ పాట ఏం పాడరా? సరే అమ్మ బావ వంట చేస్తున్నా, నాన్న బావ వంట చేస్తారా? ఇద్దరు. ఇద్దరునా? ఓకే వెరీ గుడ్. మంచి అండర్స్టాండింగ్ తో వెళ్తున్నారు. గుడ్. మీకు 6 పాయింట్లు. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాం. మళ్ళీ మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ. ఏరా ఓకే పిల్లలు కూర్చుంటున్నారు అండ్ తండ్రులేమో అక్కడి నుంచి హెల్ప్ చేయొచ్చు. ఓకే ఓకే. కొత్త కొత్త ఆవకాయలా చున్ను ముక్క మాటతోటి ఉక్కు లాంటి పిల్లగాన్ని తిప్పమాకే కుక్క పిల్లలా అచ్చ తెలుగు ఆడపిల్లలా కొత్త కొత్త ఆవకాయలా నువ్వు లేని జీవితం రంగు లేని నాటకం సబ్బగున్న ఉప్పు లేని సాపకూర వంటకం. నీకు తెలియకపోతే నాన్నని అడుగు, మీకు కూడా తెలియకపోతే ఆప్షన్స్ తీసుకోండి. ఇద్దరు ఇద్దరే సినిమాలో తండ్రి కొడుకులుగా నటించిన నటులు నిజ జీవితంలో కూడా తండ్రి కొడుకులే. అయితే ఆ నటులు ఎవరు? నాగేశ్వరరావు, నాగార్జున. నాగేశ్వరరావు, నాగార్జున. అక్కినేని నాగేశ్వరరావు గారు, అక్కినేని నాగార్జున. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. మీరు పాయింట్లు తీసుకోవాలి సార్. ఎవరి దగ్గర తీసుకోమంటారో చెప్పండి. 3-3. పేర్లు చెప్పరా ఒకసారి. వెంకటేశ్వర్లు అండ్ రాజు. మహాభారతం ప్రకారం ద్రౌపది తండ్రి పేరు ఏమిటి? ద్రుపదుడు. 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 కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. మళ్ళీ అబ్బా సూపర్. నాన్న ఫుల్ హెల్ప్ చేస్తారా నీకు స్టడీస్ లో కూడా? బాగా చెప్పేశారు నాన్న.
ఇప్పుడు చెప్పండి సార్, ఎవరి దగ్గర తీసుకోమంటారో పాయింట్లు? రాజు అత్విక 3, వెంకటేశ్వరులు తేజస్విని 3. అస్సలాం వాలేకుం అస్సలే టైగరు దూకుతుంటే సరే, నీకు అమ్మ ఇష్టమా నాన్న ఇష్టమా? అమ్మ అంటే ఇష్టం. అమ్మ నాన్న కన్నా ఎక్కువ ఎందుకు ఇష్టం? ఎందుకు మమ్మీ కదా, ఎక్కువ అండి పెడుతుంది. మమ్మీ ఎక్కువ అన్ని పెడతదా? మమ్మీనే ఎక్కువ కనిపిస్తుంది కదా మనకి, అందుకనే. పాపం నాన్నలు కష్టపడి పని చేస్తారు కదా కదా. సరే, మీ నాన్న నీకు ఎందుకు ఇష్టమో చెప్పు. మా డాడీ ఊరికే చాక్లెట్స్ కొని పెడతారు. ఊరికే చాక్లెట్స్ కొని పెడతారా? పళ్ళు పుచ్చిపోతాయండి, అలా కొని పెడతారేంటి మీరు? ఇంకా ఇంకా డాడీ కేక్స్ తినిపి అంటే కేక్స్ తినిపిస్తాడు. ఏం కావాలంటే అది కొనిచ్చేస్తూ ఉంటారా నీకు? మంచి డాడీ కదా అసలు. నువ్వు ఒక్కదానివేనా, నీకు బ్రదర్స్ ఉన్నారా? సిస్టర్ ఉంది. సిస్టర్ ఉందా? ఏం చదువుకుంటుంది? ఏం చదువుకుంటుంది? 3rd క్లాస్. 3rd క్లాస్. ఓకే. 3rd నుండి ఇప్పుడు 4th వెళ్తుంది. 3rd నుండి 4th కి వెళ్తుందా? ఎందుకలా? వాళ్ళ స్కూల్ లేట్ గా వేరే క్లాస్కి వెళ్తారు. లేట్ గా వేరే క్లాస్కి వెళ్తారా? మీ స్కూల్లో తొందరగా వెళ్తారా? పోకిరి సినిమాలో మహేష్ బాబు తండ్రి పాత్ర ఎవరు చేశారు? పోకిరి. ఆప్షన్స్ కావాలంటే తీసుకోండి. ఆప్షన్స్: ఏ సుమన్, బి నాజర్. నాన్న పోకిరి సినిమాకి తీసుకెళ్ళలేదా? సినిమాలకు తీసుకెళ్ళాడా? అయ్యా, ఎందుకు? ఎక్కడ తీసుకెళ్తాడు మరి? ఎక్కడికి తీసుకెళ్ళాడు? ఎక్కడ? ఏమిటి అన్యాయం? మీరు ఎందుకు పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్ళట్లేదు? టైం ఉండదా అండి? లేదు, బిజీగా ఉంటారు కదా. కానీ మనం ఎంత బిజీ అయినా సరే లైఫ్ అంతా పరిగెడుతూనే ఉంటామండి. ఫ్యామిలీ కోసం కొంచెం టైం తీసేసుకోవాలి, ఎందుకంటే ఈ టైం మళ్ళీ రాదు. ఆ బిజినెస్ ఎప్పుడు చేసుకోవచ్చు. ఓకే, ఆప్షన్ సుమనా నాజరా? నాజర్. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్స్ తీసుకోండి. తేజస్వి 3 పాయింట్స్. పురాణాల ప్రకారం భక్త ప్రహ్లాదుని తండ్రి ఎవరు? ఆప్షన్స్: ఏ హిరణ్యాక్షుడు, బి హిరణ్యకశిపుడు. హిరణ్యకశిపుడు. హిరణ్యకశిపుడు చెప్పనా? హిరణ్యకశిపుడు కలిపి చెప్పు. హిరణ్యకశిపుడు. కరెక్ట్ ఆన్సర్. తీసుకో 3 పాయింట్లు. వీరేంద్ర అంకుల్ దగ్గర నుంచి 3. వీరేంద్ర అంకుల్, జలంధర్ అంకుల్. జలంధర్ అంకుల్ నుంచి ఆయన ఎక్కడ ఉన్నాడని నేను చూస్తున్నా. ఓకే, 3. అగ్గి పుల్ల లాంటి ఆడపిల్ల నేను నన్ను చిన్న చూపు చూస్తే ఊరుకోను ఎందులోని నీకు నేను తీసుకోను నా సంగతేంటో తెలుసుకోవా పోను పోను. అసలు మీకో సంగతి తెలుసా? ఫాదర్స్ డే కి ప్రేరణ మదర్స్ డే. ఇక్కడ కూడా మదర్స్ ఏంటి అని చూడకండి. బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఇస్ అ ఉమెన్ అన్నట్టు ఫాదర్స్ డే వెనకాల కూడా మదర్స్ డే స్టోరీ ఉందంట. సోనారా స్మార్ట్ అనేటువంటి ఒక అమ్మాయి మదర్స్ డే ని ఎంత ప్రేమగా అయితే జరుపుకుంటున్నారో ఫాదర్స్ డే కూడా అలాగే జరుపుకుంటే బాగుంటుంది అన్న ఆలోచన వచ్చిన తర్వాత అమెరికా ఫాదర్ దగ్గరికి వెళ్ళిందంట. వాళ్ళ ఫాదర్ కాదు, చర్చిలో ఫాదర్. యా, ఫాదర్ దగ్గరికి వెళ్ళి అడిగితే ఫాదర్ కూడా ఇది చాలా మంచి ఆలోచన, మరి ఎప్పుడు జరుపుకుంటే బాగుంటుంది అంటే, మా నాన్నగారి పుట్టినరోజు June 5th అండి, ఆ రోజు చేసుకుంటే బాగుంటుంది అంటే, మరీ చాలా దగ్గరగా ఉంది, వద్దు మనం ఒక పని చేద్దాము, జూన్ లోని 3వ సండే జరుపుకుందాము అని ప్రారంభించారంట. బాగా జరుపుకున్నారంట. ఈ పండుగ అమెరికాలో అందరికీ బాగా నచ్చిందంట. 1916లో అమెరికా అధ్యక్షుడు వుడ్రో విల్సన్ ఫాదర్స్ డేని అధికారికంగా ప్రకటించారంట. అప్పటి నుంచి అలా అలా అందరూ ఫాదర్స్ డేని జరుపుకోవడం మొదలు పెట్టారు. 1972లో అమెరికా అధ్యక్షుడు రిచర్డ్స్ నిక్సన్ ఫాదర్స్ డేకి ప్రభుత్వ గుర్తింపును ఇచ్చి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఫాదర్స్ డేని ఘనంగా జరుపుకోవాలని, పెద్దల్ని తలుచుకోవాలని సూచించారంట. అప్పటి నుంచి క్రమక్రమంగా ప్రపంచవ్యాప్తంగా దీన్ని జరుపుకోవడం మొదలు పెట్టారు. అలాగే మనం కూడా జరుపుకోవడం మొదలు పెట్టాం. బానే ఉన్నావా? భాగవతం ప్రకారం శ్రీకృష్ణుడి కన్న తండ్రి పేరు ఏమిటి? ఆప్షన్స్: ఏ నందుడు, బి వసుదేవుడు. వసుదేవుడు. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్స్. పోలీస్ అంకుల్ దగ్గర 3 పాయింట్స్.
మరి మీ డాడీని పిలవాలంటే ఏమని పిలవాలి వేరే వాళ్ళు? సైంటిస్ట్ అంకులా? అంతేనా? ఓకే. పోలీస్ అంకుల్, సైంటిస్ట్ అంకుల్, బిజినెస్ అంకుల్, డాన్సర్ అంకుల్. ఎస్పి బాలు, తబ్బు తండ్రి కూతుళ్ళుగా ఏ సినిమాలో నటించారు? ప్రేమదేశం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. పోలీస్ అంకుల్ దగ్గర నుంచి 3, డాన్సర్ అంకుల్ దగ్గర 2, బిజినెస్ అంకుల్ దగ్గర 1. తెలుగోడి స్టైల్ నాటుకొట్టుడు బీట్ దుమ్మురపే డాన్స్ స్టైల్ బేబీ జిందాబాద్ స్టైలే స్టైలే నాటు స్టైలే స్టెప్ స్టైలే స్టైల్ బేబీ జిందాబాద్ స్టైలే స్టైలే అదిరే స్టైలే ఇది అందరి స్టైలే అమెరికానే చూసినా ఆస్ట్రేలియా చూసినా నాటు డాన్స్ లేదురా నాటు డాన్స్ లేదురా న్యూయార్క్ చూసినా న్యూజిలాండ్ చూసినా అక్కడ కూడా లేదురా అక్కడ కూడా లేదురా. అబ్బా, నాన్న ఏం చేయించారు కదా అసలు డాన్స్ వచ్చి. సూపర్. అనగనగా ఒక ధీరుడు సినిమాలో నటించిన ఒక నటి తండ్రి బాగా పేరున్న నటుడు, నిర్మాత, అలాగే ఆమె సోదరులు సినిమాలో హీరోలుగా చేస్తూ ఉన్నారు. ఆ నటి పేరు ఏమిటి? మంచు లక్ష్మి. కరెక్ట్ ఆన్సర్. మంచు లక్ష్మి తండ్రి నటుడు, నిర్మాత మోహన్ బాబు, ఆమె సోదరులు విష్ణు, మంచు, ఇద్దరు నటులే. 6 పాయింట్లు వచ్చాయి మీకు. పోలీస్ అంకుల్ ఎంత? 3, సైంటిస్ట్ అంకుల్ 2, బిజినెస్ అంకుల్ 1. మహాత్మా గాంధీ గారి తండ్రి పేరు ఏమిటి? ఆప్షన్ ఏ కరమ్చంద్ గాంధీ, బి ఉత్తమ్ చంద్ గాంధీ. కరమ్చంద్ గాంధీ. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్స్ తీసుకోండి. పోలీస్ అంకుల్ 3. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు మనం ఒక డాన్స్ చూద్దాం. మల్లిగాడి ఇంటికాడ మల్లె పూలు కోసుకుంటే చందుగాడి సందుకాడ సందమామ చూసుకుంటే సుబ్బుగాడి తిప్పకాడ సన్న జాజులేరుకుంటే పోటుగాడి తోటకాడ సన్ను గ్లాసులెట్టుకుంటే జాకిరేవు గట్టుకాడ కొత్త సబ్బు రుద్దుకుంటే సింగపూరు సెంటు తీసి కస్సు కస్సు కొట్టుకుంటే ముర్రాళ్ల చూపులని వచ్చి నన్ను గుద్దుకుంటే సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. ఈరబాగుడింటి కాడ ఈత కళ్ళు తాగుతుంటే బీరు లాంటి పిల్ల వచ్చి సూపుతోటి లాగుతుంటే కల్లోకి వచ్చి నన్ను ఉడకబెట్టి చంపుతుంటే సూపర్ మచ్చి సూపర్ మచ్చి. సూపర్ మచ్చి సూపర్ మచ్చి. ఉమెన్స్ హాలిక్ స్టార్ మేళలో తదుపరి రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం అల్లు అర్జున్. అల్లు అర్జున్, బుల్లి అర్జున్ వాళ్ళ అబ్బాయితో వచ్చాడు. 6 పాయింట్లు. రాజు, మీ అమ్మాయి గురించి, తను పుట్టిన తర్వాత మీ జీవితంలో ఎలాంటి మార్పు వచ్చిందో చెప్పండి. నాకు మా అమ్మాయి పుట్టిన తర్వాతే నాకు బ్రేక్ వచ్చిందండి. అప్పటి నుంచి అంతకుముందు చాలా స్ట్రగుల్స్ ఉండేది నా ఓకే, లైఫ్లో. నువ్వెలా నాన్న బ్రేక్ ఇచ్చావు? ఇంకా అప్పటి నుంచి ఫైనాన్షియల్గా కూడా కొంచెం సెట్ అయ్యాం. ఇంకా ఆఫర్స్ మెల్లగా మెల్లగా ఒకటి సో ఆఫర్స్ కూడా మీ లక్కీ డాక్టర్ అన్నమాట. ఎస్. ఓకే, నెక్స్ట్ చిత్రం జలంధర్ గారు, హిమతేజ. సూర్య.
ఎవరికైనా కంటి చూపు చాలా బాగుంటే మీ పోలీస్ కళ్ళండి అంటారు. సార్ మీ అమ్మాయి కళ్ళు పోలీస్ కళ్ళండి. ఎంతైనా పోలీస్ కూతురు కదా. అదిగో సూర్య వాళ్ళ క్యూట్ క్యూట్ డాటర్ ఎత్తుకొని వచ్చేసాడు. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు మీకు. సో మీ అమ్మాయి మీ పిల్లలు పుట్టిన తర్వాత మీ లైఫ్ ఎలా టర్న్ అయిందో ఒకసారి చెప్పండి మాకు. అమ్మాయి పుట్టినాక నాకు చాలా బాగా అనిపించింది. సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం కూడా అమ్మాయి పుట్టాకనే జాయిన్ అయింది. ఓకే, వీళ్ళందరూ ఉద్యోగాల్లో కలిగినటువంటి మార్పులు చెప్తున్నారు కానీ వాళ్ళకి ఆనందం అది చెప్పట్లేదు. అట్లా పిల్లలు రెస్పాన్సిబిలిటీ ఎలా ఎలా అనిపించింది మీకు? అంటే అమ్మాయి పుట్టగానే కదా మనకు రెస్పాన్సిబిలిటీ స్టార్ట్ అయ్యేది. ఓకే, అమ్మాయి పుట్టినాక చాలా పిల్లలు మంచిగా పుట్టగానేనండి, అనిపించింది. అమ్మాయి అమ్మాయి మాత్రమే ఉండాలనిపించింది నాకు. అమ్మాయి ప్రతి ఇంటికి కూడా ఒక అమ్మాయి ఉండాలనిపిస్తుంది నాకు ఇప్పటికి కూడా. అది కరెక్ట్. నెక్స్ట్ చిత్రం. ప్రభాస్. ప్రభాస్ చూద్దాము. విష్ణు అది యా ఆర్యానా వివియానా విష్ణు ట్విన్స్. ఒకసారి డబుల్ ధమాకా. మీకు -6, మీకు కూడా డబుల్ ధమాకానే. నెక్స్ట్ చిత్రం. కిషోర్ గారు, ఇందాక నుంచి నేను బజర్ నొక్కకపోతే బాగుండదు కాబట్టి నేను నొక్కాను. చెప్పండి. మహేష్ బాబు. మహేష్ బాబు. మీరు ఎవరి ఫ్యాన్ అండి? నేను వాళ్ళ ఫాదర్ ఫ్యాన్, సూపర్ వాళ్ళ స్టార్. ఫాదర్ ఫ్యాన్. ఓకే, సో చెప్పండి, పాప పుట్టిన తర్వాత మీకు బిజినెస్ లో ఎట్లా కలిసి వచ్చింది? అట్లా ఏం లేదు. నా లక్కీ డాటర్ నా పెద్ద డాటర్, యాక్చువల్ గా ఫస్ట్ డాటర్. ఓకే, తర్వాత నా సెకండ్ డాటర్. సెకండ్ లక్కీ, డబుల్ లక్కీ. డబుల్ డాటర్. ఓకే, మహేష్ వాళ్ళ అబ్బాయి గౌతమ్. 6 పాయింట్లు మీకు. నెక్స్ట్ చిత్రం. వెంకటేశ్వర్లు గారు. వెంకటేష్. వెంకటేష్. ఆయన పేరు కోసం వెయిట్ చేస్తున్నారు, అందుకనే ఇప్పటి వరకు ఆయన బజర్ నొక్కలేదు. చూద్దాం. ఎస్, వెంకటేష్ గారు అండ్ వాళ్ళ అబ్బాయి అర్జున్. కరెక్ట్ అండి, 6 పాయింట్లు. చెప్పండి, మీ లైఫ్ లో మీ అమ్మాయి తీసుకొచ్చినటువంటి మార్పులు, మీ అమ్మాయి వల్ల మీరు ఏమైనా టైం షెడ్యూల్స్ అవన్నీ మార్చాల్సి వచ్చిందా? మా పాప పుట్టక ముందు ఆఫీస్ లో ఐ టు బి దేర్ లేట్ నైట్స్. ఆ, మా పాప వచ్చిన తర్వాత ఐ టు కమ్ ఎర్లీ టు హోమ్ ఎవ్రీ డే. ఐ టు ప్లే విత్ మై డాటర్. ఓకే ఓకే. దట్స్ నౌ ఆల్సో వెన్ ఎవర్ ఐ విల్ గో అవుట్ ఆఫ్ స్టేషన్ లేట్ నైట్ ఇంటి దగ్గర ఉన్నా, మా పాప కొరకు మాత్రం పక్కా ఇంటికి వస్తుంటా టైంకి. చూసారా, అమ్మల గురించి రావట్లేదు కానీ పాపల గురించి వచ్చేస్తున్నారు తొందరగా. ఎంతైనా మీరంటే నాన్నలకి పార్షియాలిటీనే. నెక్స్ట్ చిత్రం. రాజు. జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ వచ్చాడా అబ్బాయి? చూద్దాం. ఎన్టీఆర్ అండ్ అభయ్. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఓకే, సో ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాము. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు మనం ఒక డాన్స్ చూద్దాం. జానే జిగర్ ఆవ్ మేరీ జాను, నువ్వు ముద్దు పెట్టి రేపినావే ఒంటిలో తువ్వాను, ఓసారి నన్ను గెలికినాక అస్సలు ఊరుకోను, అరే లాంగ్ టైమ్ నో సీ హూ మే డల్ 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 డల్, నోటంకి 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 మే నోటంకి 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 చో. జాన్ జిగర్ ఆవ్ మేరే జాను, నీ పంచులోని పవర్ కేము నేను పెద్ద ఫ్యాను, నా పుట్టలో నా వేలు పెడితే ఎందుకు వదులుతాను, లాంగ్ టైం నో సీ మే డల్ డల్ డల్. నోటంకి 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 మే నోటంకి 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 చో. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మేళలో మన ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం.
రా. గేమ్ ఏంటో చూద్దామా? మరి నాకు కొంచెం తోడు కావాలి కదా. ఇక్కడ ఎవరు వస్తారు? నువ్వు వస్తావా ఉన్నతి? దా ఉన్నతి, నేను ఇప్పుడు మీ డాడీని అనమాట. ఓకేనా? ఇప్పుడు నేను ఇలా నించుంటాను. నువ్వేం చేయాలంటే అలా పరిగెత్తి ఒక బంతిని తీసుకొని డాడీని ఇట్లా రౌండ్ 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 తిప్పుతూ అందులో వేసేసేయాలి. డాడీని కాదు, బంతిని. ఓకే, రెడీ, స్టార్ట్. ఒక్కటే బాల్ ఒకసారి తీసుకోవాలి. అది డాడీల పని ఇంతే, చాలా సింపుల్. ఆ ఇంట్లో అయినా పాప మమ్మీలే పనులన్నీ చేస్తుంటే డాడీలు క్రెడిట్ తీసుకోరు. ఇది కూడా అంతే. ఇట్లా తిప్పకూడదు డాడీలు, ఓకేనా? డాడీలు తిరగాలి. ఓకే, ఇంతే చాలు. నువ్వు అలసిపోతావు, మళ్ళీ నువ్వు ఆడాలి కదా. రెడీ, 1 2 3 గో. ఇది ఇంత లేదు, మళ్ళీ దీనికి ఒక లంగావోణి బుజ్జిది. లాస్ట్ లో నాన్న కళ్ళు తిరిగి పడిపోవాలి కింద. నువ్వెంత ఫాస్ట్ గా పరిగె. అదిగో నాన్న చీటింగ్ చేస్తున్నాడు. మీరు బిజినెస్ లో ట్రిక్కులు వాడుతున్నారు ఇక్కడ, నేను చూస్తున్నాను. అలసిపోతే కొంచెం రెస్ట్ తీసుకో, కానీ టైం లేదు మనకి ఎక్కువగా. ఒక్క బంతి లాస్ట్ లో నువ్వు టైం అయిపోయిన తర్వాత వేసావా? తీసేస్తున్నాను నేను, ఓకేనా? సో ఇప్పుడు 2 4 6 8 10 12 12 బంతులు, 12 రౌండ్లు. సో 24, 144 పాయింట్స్ వచ్చాయి మీకు. తీసుకోండి. డిన్నర్ సెట్ వచ్చింది. నాన్న ఏం గేమ్ బాగా ఆడతాడు? షటిల్. ఎట్లా? ఓకే, కొంచెం డిఫరెంట్ గేమ్ ఆడుతురు కానీ ఇవాళ. రెడీ, 1 2 3 గో. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. జాగ్రత్త, జాగ్రత్త. నువ్వు వెళ్ళి బుట్టలో పడతావు లేకపోతే. ఆయన ఫాస్ట్ అంటున్నారు, మెల్లిగా అంటున్నారు, రెండు అంటున్నారు ఆయనే. $156 పాయింట్లు తీసుకో. కుక్వేర్ సెట్ వచ్చింది నీకు. రెడీ, 1 2 3 గో. అయ్యో కింద పడిపోయింది, జాగ్రత్తగా వేయినా. అది అసలు రాజు గారిని వదిలేస్తే గనక ఇప్పుడు ఎగిరి దూకేసి ఆడేస్తాడు ఆయన. 2 స్టెప్పులు వేసి మరి ఆడేస్తారు. కానీ మనం ఆయన గిరిలో పెట్టాము, ఆయన కదలలేడు. అయ్యోయ్యో, జంపింగ్ ఎయిర్ ఎక్కువ మెల్లగానే వేసే దగ్గర స్లో అయ్యి. యు ఆర్ ఇంటెలిజెంట్. మూడు బంతులు. మూడు బంతులు ఇందులో పడలేదు, కానీ ఆ రౌండ్లకు మాత్రం పాయింట్లు ఇస్తాం. ఓకే, 138. రైస్ కుక్కర్.
టార్గెట్ 153 అంటే 26 టోటల్ గా బంతులు రౌండ్లు కలిపి రావాలి. 13 బంతులు 13 రౌండ్లు. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. అయితే విన్ మీరు, లేకపోతే వెంకటేశ్వర్లు గారు, తేజస్వి. రెడీ, 1 2 3 గో. అది ఆయన పోలీస్ బయటకు వచ్చింది. వెరీ గుడ్ ఎక్సలెంట్ ఫస్ట్ బెటాలియన్. ఎక్సలెంట్ వెరీ గుడ్ అవుట్ స్టాండింగ్. లేదు, మీరు ఇన్ స్టాండింగ్. వెరీ గుడ్ ఎక్సలెంట్ సార్ సర్కిల్ ఇన్స్పెక్టరా? సర్కిల్ ఇన్స్పెక్టరా? సబ్ ఇన్స్పెక్టర్ కాదు, ఆయన సబ్ ఇన్స్పెక్టర్. త్వరగా సర్కిల్ ఇన్స్పెక్టర్ కావాలని కోరుకుందాం. అది మేము చేసేసాం ఆల్రెడీ. మేము ఆల్రెడీ చేస్తాం. సర్కిల్ ఇన్స్పెక్టర్ చేసేసి. వెరీ గుడ్ ఎక్సలెంట్ కమ్ ఆన్ వెరీ గుడ్ ఎక్సలెంట్ కమ్ ఆన్. 174. కంగ్రాచులేషన్స్, గెలిచేశారు. నువ్వే దిక్కు రక్షించాలి అంటే దేవుణ్ణే, ఆ దేవుడు కూడా పంపించేది పోలీసోళ్ళేలే. సలాం వహవ్వ సలాం, సలాం పోలీస్ కి సలాం పోలీస్, సలాం పోలీస్ వహవ్వ సలాం పోలీస్. తాకి చొక్కా వేసేస్తాను, లాఠీ పట్టుకు తిరిగేస్తాను, తేడా వస్తే కుమ్మేస్తాను, పోలీస్ నేనే రా. ఎక్సలెంట్, వెరీ గుడ్ ఎక్సలెంట్, సూపర్ అండి. అంటే మీరు గేమ్ లోనే కాదు, డాన్స్ లో కూడా సూపర్ అని ప్రూవ్ చేశారు ఇప్పుడు. బాగుంది, వెరీ గుడ్. ఆ దేవుడు కూడా పంపించేది పోలీసోళ్ళేలే. సలాం వహవ్వ సలాం, సలాం పోలీస్ కి సలాం పోలీస్, సలాం పోలీస్ వహవ్వ సలాం పోలీస్. తాకి చొక్కా వేసేస్తాను, లాఠీ పట్టుకు తిరిగేస్తాను, తేడా వస్తే కుమ్మేస్తాను, పోలీస్ నేనే రా. కష్టాలైనా కన్నీళ్ళైనా నీ వెనకాలే ఉండేవాడు, నీడే నీతో వచ్చేవాడు, పోలీసోడేరా. ఓలే 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 ఓలే. తలపై టోపీ అంటున్నది వెనకడుకొద్దంటూ, కళ్ళు మస్సును తగలేస్తుంటే లోపల కొయ్యంటూ. ఓకే, మరోసారి అందరికి ఫాదర్స్ అందరికి వెరీ 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 హ్యాపీ ఫాదర్స్ డే. మీరు కూడా చెప్పొచ్చు సార్. హ్యాపీ ఫాదర్స్ డే. ఓకే, సో ఇవాళ మీరు విన్నర్స్ గా గెలుచుకుంటున్నారు శాండ్విచ్ టోస్టర్ అండ్ అలాగే దానితో పాటు ఎయిర్ కూలర్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు స్టార్ మైలా అండ్ బై బై. సలాం వహవ్వ సలాం, సలాం పోలీస్ కి సలాం పోలీస్, సలాం పోలీస్ వహవ్వ సలాం పోలీస్. తాకి చొక్కా వేసేస్తాను, లాఠీ పట్టుకు తిరిగేస్తాను,